సరే ఇటు తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాస్త జిడ్డు పరిస్థితులనైతే ఎదుర్కొంటుంది. అయితే ఇటువంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ గారిని కాకుండా హరీష్ రావు గారిని పెట్టాలి అని బీఆర్ఎస్ యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. కొన్ని వార్తలు కూడా రావడం చూస్తున్నాం. నిజంగా మరి ఇప్పుడు కేటీఆర్ గారిని తీసేసి హరీష్ రావు గారిని పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? కేటీఆరా కేసీఆరా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కేటీఆర్ గారిని తీసేయాలి. హరీష్ రావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఏమో అది వారికి సంబంధించి కుటుంబ వ్యవహారం. వాళ్ళకు హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా అది కుటుంబ వ్యవహారము. ఆ కుటుంబ వ్యవహారంలో పెడితే తేడాలు వచ్చేది ఏమిటి? కేటీఆర్ ఉంటేనే ఉంది, హరీష్ రావు ఉంటేనే ఉంది, పెద్ద తేడా ఉంది. కొంచెం హరీష్ రావు అయితే నలుగురు మనుషులతో కలిసి కలివిడిగా ఉంటారనేది ఒకటి ఉంది. ఆయన కొంచెం చదువుకున్నాడు, బయట విదేశాల్లో చదివి వచ్చినాడు కాబట్టి కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని అంటారు. పెద్ద మార్పు ఏముంటుంది? ఏదైనా కానీ కేసీఆర్ గారు నిర్ణయం చేయాల్సిందే కానీ హరీష్ రావు కేటీఆర్ నిర్ణయం చేసేది ఏముండదు కదా. ఆయన చేసే సూచనలు అయితేనేమి, తీసుకున్న నిర్ణయాలను అయితేనేమి అమలు చేసేవారే కదా. కేటీఆర్ అయినా అమలు చేసేవాడే, హరీష్ రావు అయినా అమలు చేసేవాడే. పెద్ద తేడా ఏముంటుంది? ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టు ఉంటుంది. సార్ ఇటు హరీష్ రావు గారి పైన గత కొంతకాలంగా కూడా కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి సార్. ఆయన బీజేపీలోకి జంప్ అవబోతున్నారని కాంగ్రెస్ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేశారు. ఆయన ఎంత చెప్పినప్పటికీ ఇది మాత్రం ప్రచారం ఇంకా కంటిన్యూ అవుతుంది. తొందరలో వెళ్ళిపోతారని చెప్పేసి ఆ అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? అది అది నేను ఎలా చెప్పగలను? ఆయన అభిప్రాయాలు ఏముండదో తెలియదు. ఇప్పటికైతే ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు. బీఆర్ఎస్ తరపున గట్టిగా వాదిస్తున్నారు. ఆయన వెళ్ళిపోతారని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు. దానికి సమాధానం అంటే మా దగ్గర ఉండదు అటువంటి దాంట్లోకి సమాధానం. సరే ఇక బీఆర్ఎస్ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే చాలామంది కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంకెవరు కూడా మిగలరు కాంగ్రెస్ పార్టీలోకి, అందరు వచ్చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. ఇప్పుడు అంత పెద్ద అంటే 39 మంది గెలిచారు. ఇప్పుడు ముగ్గురే మిగిలే అవకాశం ఏమైనా ఉందా? అంతమంది ఖాళీ అయిపోతే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏదైనా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు, ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఘోరమైన పరాజయం చెందినప్పుడు ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. సరే, మొన్న 10 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత మొన్న ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోయింది, పార్టీ మార్పిడి జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమిటంటే బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క పార్లమెంట్ సీటు కూడా నెగ్గలేదు. తన సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లాలో కూడా వాళ్ళు గెలవలేదు కాబట్టి ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఇతర వారి బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మా పరిస్థితి ఏమిటి అనేది ఒక అంచనా వేసుకుంటారు కదా. ఎవరైనా అని భవిష్యత్తుని గురించి ఆలోచన చేసుకుంటారు. మళ్ళీ తర్వాత పార్టీ భవిష్యత్తు ఆలోచన చేస్తారు. చేసినప్పుడు అటువంటి ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తలుపులు బార్లా తెలిసింది, రమ్మంటున్నారు. అటు బీజేపీ తెలిసినారు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని వచ్చినా చేర్చుకుంటానే ఉన్నారు. వద్దు అని ఎవరు అనడం లేదు, బీజేపీ అనడం లేదు, కాంగ్రెస్ అనడం లేదు. సరే, వారికి ఎక్కడ అవకాశం మెండుగా ఉంటుందో, ఏది బాగుంటుందో అటువంటి పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ పరిస్థితి బాగలేదు కాబట్టి వెళ్తారు, అందులో సహజమే. అది వెళ్తారు, ఎందరు పోతారు, ఎందరు ఉంటారు అనేది అది వేరే విషయం అనుకోండి. కొత్త వాళ్ళు వెళ్తే పర్లేదు కానీ కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, సీనియర్లు ఆయన కడియం గారు చూస్తాం, కేకే గారు, అండ్ ఇప్పుడు రీసెంట్గా పోచారం గారు, అంటే అంత సన్నిహితులే వెళ్ళిపోవడం ఏంటి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళు అండగా ఉండాలి కదా సీనియర్లు. కేసీఆర్ గారు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు వీళ్ళకి అని చెప్పి. నువ్వు అనే మాటల్లో నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుకోండి, రీజనల్ పార్టీస్ ఎక్కడైనా కానీ అవి నిరంకుశిత్వంగా ఉంటారు, ప్రజాస్వామ్యం ఉండదు. ఏదో ఇచ్చిన అధికారం పోచారమైనా తీసుకుండొచ్చు, ఇచ్చిన అధికారం కేశవరావు అయినా తీసుకుండొచ్చు. స్వతంత్రంగా మెలిగేదానికి కానీ వారు చెప్పిన సలహాలు నాయకులు పాటించుతారు అని కానీ ఆ దాఖలాలు ఉండవు.
సరే అధికారంలో ఉన్నంత వరకు ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు కదా! వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలుంటాయి. వారి నియోజకవర్గంలో ఉండే ప్రజలు, అనుయాయులు హ్మ్. వీళ్ళందరి అభిప్రాయాలను బట్టి లేదు వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఎందుకన్నా ఈడుంటే ప్రయోజనం లేదు, పోదాం పదా అని అంటే వెళ్ళిపోతుంటారు అంట. దానికి కొత్త ఏముంది, జరిగేదే. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక విధమైన పెర్ఫార్మెన్స్ చేసింటే ఇటువంటి పరిస్థితులు వచ్చిండొచ్చు. పార్లమెంట్ ఎన్నికలు ఒక సీటు కూడా రాకపోయేసరికి నాయకులు కూడా వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచన చేసుకుంటారు. నాయకుడితో పాటు వారి అనుయాయులు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ఇమిడి ఉంటుంది కదా, రెండు కలిసిమెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళ అనుయాయులు ఎందుకన్నా పోదాం పదండి వెళ్ళిపోదాం బాగుండదు అని అన్నప్పుడు అటువంటివి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటారు ఉంటారు. అంటే సార్ రేపు బీఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సార్? ఆల్రెడీ అంటే ఒక పార్టీతో సీనియర్లు కాబట్టి సన్నిహితులు కాబట్టి ట్రావెల్ అయ్యి ఉంటే మళ్ళీ ఇంకోసారి అధికారం పట్టించుకుంటే ఆ పార్టీతో కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరు సన్నిహితులు అంటున్నారు, నేను కన్సిడర్ చేయటం లేదు. సన్నిహితులు ఎవరు ఉండరు. నిరంకుశితంగా పాలించేటప్పుడు సన్నిహితులు ఎవరు ఉండరు ఉంటారు. ఏదో పోస్టులు బట్టి మీరు సన్నిహితులు అనుకోవచ్చునేమో కానీ సన్నిహితులు అనే వాళ్ళు ఉండరు. ఆ బంధం ఉండదు, ఆ అఫినిటీ ఉండదు. అది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినప్పుడు ఆ బంధం ఉంటుంది, స్నేహితము బంధము అనేది. ఇది అటువంటి బంధాలు లేవు కాబట్టి రేపంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చేదానికి ఎవరి గురించి ఆలోచించారు? ప్రస్తుతం పరిస్థితులు ఎవరైనా ఆలోచన చేస్తారు. ఇవి రాజకీయపరమైంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నారు. ఆయన ఎంపీలు బేషరతుగా ప్రతి బిల్లుకు, కాంట్రవర్షియల్ బిల్స్ కూడా మద్దతు పలికారు. మద్దతు పలికినప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పరిస్థితిని గురించి ప్రస్తావించనే లేదు. ఇప్పుడు ఈయన కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కూడా అటువంటి అభాండాలే వేశారు. ఎందుకు మీరు ఒత్తిడి చేయడం లేదు, ఏమి అది ఇది అని చెప్పి ఆ విషయం పైన కొంగా ఇతర విషయాలపైన ఆయన బయటికి కూడా వచ్చినాడు ఇండియా నుంచి. కానీ అది జరిగే విషయం కాదు. బీహార్లో కూడా నితీష్ కుమార్ గారు అడుగుతున్నారు కానీ అది అవుతుందని ఎవరు అనుకోవటం లేదు అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితేనేమి, తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడీ అయితేనేమి, రెండు కలిసికట్టుగా ఇండియా కూటమిలో ఉన్నారు. రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఆయన ఇండియా కూటమిని ఏర్పాటు చేసే దానికి అన్ని రాష్ట్రాలకు కూడా తిరిగారు. కానీ ఉన్న ఫలానా ఏమైందో ఏం కథో ఆయనకున్న రాజకీయ ఇబ్బందులు ఏమిటో ఆ రాష్ట్రంలో సడన్గా ఆయన ప్లేటు ఫిరాయించి ఇండియా కూటమిలోకి పోయినారు. వీటన్నిటినీ దారి మళ్లించాలి కదా, పక్కదారి పట్టించి ప్రజలను ఆకర్షితులు చేసుకునే దానికోసం ఆయన అటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఆయన అడుగుతున్నారు కాబట్టి నువ్వు అడగడం లేదని అడగటంలో అర్థం లేదు. అయితే వస్తుందా రాదా అని నేనైతే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు కానీ సమర్థించేవనే, ఎంత ఆదాయం వస్తే అంత మంచిదని. కానీ ఉన్న పరిస్థితులు అవి. విషయ పరిజ్ఞానం ఉంటే ఇటువంటివన్నీ మాట్లాడరు. లేకపోయి ఏదో వాళ్ళు అడిగినారా వీళ్ళు అడిగినారా నువ్వు అడగడంలో రాజకీయం తప్పనించి అంతకు మించి ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. సార్ అంటే మరి ప్రత్యేక హోదా రాదన్న విషయం షర్మిల గారు కానివ్వండి, లేకుంటే వైసీపీ నేతలకు కానీ తెలియదు అంటారా? వాళ్ళు అదే పనిగా అసలు అడగట్లేదు ప్రత్యేక హోదా కోసం. ఇప్పుడు గేమ్ చేంజర్గా ఉన్నారు కదా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక రకమైన ప్రెషర్ అయితే పెడుతున్నారు కదా. మరి ఇది మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి దాన్ని అస్త్రంగా వాడుకొని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ఉంటుందంటారు? ఆ ప్రచారానికి ప్రజలు నమ్మాలి. ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానా, ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన ప్రజలకు వచ్చేది ఏం లేదు కదా.